పత్రికాధిపతి మీడియా దిగ్గజం ప్రఖ్యాత వ్యాపారవేత్త రామోజీరావు అంతిమయాత్ర కొనసాగుతోంది. రామోజీ కుమారుడు కిరణ్ ముందు నడుస్తుండగా రామోజీ కుటుంబ సభ్యులు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న రామోజీ మనువడు సుజిత్ అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో ఆ దృశ్యాల్ని మనం వీక్షిస్తున్నాం. మరి కాసేపట్లో ఎంసిటీ స్మృతివనానికి చేరుకుంటుంది అంతిమయాత్ర. రామోజీ నివాసం నుంచి సరిగ్గా 4 కిలోమీటర్ల దూరంలోనే ఎంసిటీ స్మృతివనం ఉంది. అక్కడి వరకు అంతిమ యాత్రగా తరలి వెళుతూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడికి చేరుకున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. మనం స్క్రీన్ పై చూస్తున్నదే ఎంసిటీ స్మృతివనం. ముందుగానే రామోజీరావు ఈ ఎంసిటీ స్మృతివనాన్ని నిర్మించుకున్నారు. అక్కడే తన అంతిమ సంస్కారాలు కూడా చేయాలని ఆయన కోరుకున్న స్థలం అది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు ఈ అంతిమ సంస్కారాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాల నడుమ రామోజీరావు అంత్యక్రియల్ని నిర్వహిస్తోంది. మరి కాసేపట్లో ఆ ఎంసిటీ స్మృతివనానికి అంతిమయాత్ర చేరుకోబోతోంది. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ విజయాలు సాధించిన నిరంతర కృషివలుడు, అక్షర ఋషి చెరుకూరి రామోజీరావు. ముఖ్యంగా తెలుగు నేలపై తనదైన ముద్ర వేసుకున్నారాయన. ఉషోదయ కిరణంగా మారి వేల మంది జీవితాల్లో కాంతులు పంచారు. పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి చేరువయ్యారు.
సమాజంలో అన్ని రంగాలను చైతన్యం చేసి సమాజ అభివృద్ధికి పాటుపడిన చైతన్యమూర్తి రామోజీరావు. ఆయనకు విశాఖ అంటే వల్లమాలిన ప్రేమ. పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించిన ఈనాడు దినపత్రికను ఇక్కడి నుంచే ప్రారంభించారు. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు సాధించారు రామోజీరావు. రామోజీ తెలుగు నేలపై చెరగని సంతకం. అక్షర యోధుడు, అసమాన ప్రజ్ఞాశీలి, క్రాంత దర్శకుడు, నిరంతర శ్రామికులు, విలువల్ని వలువలుగా ధరించిన వ్యక్తి, ఎదిగే కొద్దీ ఒదిగిన ఆదర్శమూర్తి, నిరంతరం ప్రజల పక్షాన నిలిచారాయన. నిరంకుశ పాలకులపై అక్షరాన్ని ఆయుధంగా సంధించారు. మహాత్ముణ్ణి కొలిచారు. చివరి శ్వాస వరకు ధర్మం పక్షాన్ని నిలబడ్డారు. మానవీయ విలువలు కలిగిన మానవతామూర్తి రామోజీరావు. తెలుగు జాతికి కష్టమొచ్చిన ప్రతిసారి నేనున్నానంటూ సాయ హస్తాన్ని అందించిన అమృతమూర్తి. విశ్వసనీయతకు ప్రతిరూపంగా భాసిల్లిన ఆదర్శవాది. ముందడుగే కాని వెనుకడుగు వెయ్యని ధీశాలి. ఎవరికీ తలవంచని మేరు నగధీరుడు రామోజీరావు. కష్టాలు రాని నష్టాలు రాని సత్య మార్గాన్ని మాత్రం వీడలేదాయన. తెలుగుకు వెలుగులద్ది మరో గిడుగు అయ్యారు. అక్షర యుద్ధంలో సవాళ్లకు ఎదురొడ్డారు. అసత్యవాదుల్ని కలంతో తూర్పారబట్టారు. మార్పు నిత్యమని, అదే సత్యమని విశ్వసించిన వ్యక్తి. చేసే పనిలో కొత్తతనం కోసం ఎప్పుడూ పరితపించిపోయేవారు. 50 ఏళ్లు తెలుగు లోగిళ్లలో ఒక్కడై నిలిచారు. అంధకారం అలుముకున్న వేళ తెలుగు జాతికి వెలుగుదారిని చూపించారు. జన్మభూమి ఉన్నతికి నిరంతరం తపించిన వ్యక్తి. విజయాలకు పొంగిపోలేదు, అపజయాలకు కుంగిపోలేదు. నిత్య చైతన్యం ఆయన జీవన పథం. మది నిండా జనహితం సాగించారు మరో ప్రస్థానమై. పత్రికాధిపతి, మీడియా దిగ్గజం, ప్రఖ్యాత వ్యాపారవేత్త రామోజీరావు అంతిమయాత్ర ఎంసిటి స్మృతివనానికి చేరుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. రామోజీ కుమారుడు కిరణ్ ముందు నడుస్తూ ఉన్నారు. రామోజీ కుటుంబ సభ్యులు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న రామోజీ మనవడు సుజిత్ అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు. ఎంసిటి స్మృతివనంలో అంతిమ సంస్కారాలు మరి కాసేపట్లో
ప్రారంభం కాబోతున్నాయి. రామోజీ నివాసం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంసిటీ స్మృతివనం దాకా ఈ అంతిమయాత్ర సాగింది. మరికొద్దిసేపట్లోనే అంతిమ యాత్ర ఎంసిటీ స్మృతివనానికి చేరుకుంటుంది.